హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఆన్లైన్లో బర్త్ సర్టిఫికేట్ లేదా డెత్ సర్టిఫికేట్ ఎలా పొందొచ్చో చెప్తాను. అయితే గుర్తుపెట్టుకోండి, ఇది అందరి కోసం కాదు. అంటే ఇప్పుడు మీరు వెళ్ళి ఆన్లైన్లో డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకోలేరు. అలా కాకుండా ఇప్పుడే పుట్టిన వాళ్ళు ఉంటారు సరే, ఇప్పుడే పుట్టిన వాళ్ళు లేకపోతే ఇప్పుడే చనిపోయిన వాళ్ళ కోసం ఏంటంటే మీరు ఆన్లైన్లో ఈ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ 24 days లోపు, అంటే వాళ్ళు పుట్టిన 21 days లోపు లేదా చనిపోయిన 21 days లోపు మాత్రమే మనం దీనిలో ఏంటంటే అప్లై చేసుకోవడానికి వీలుంటుంది అన్నట్టు. ఓకే, మరి 21 days తర్వాత వాళ్ళ కోసం ఎలా అంటే దానికోసం మీరు ఆఫ్లైన్ కోసమే అప్లై చేసుకోవాలి. ఓకే, మీకు దానికోసం దీనిలో ఫామ్స్ దొరుకుతాయి. ఆ ఫామ్స్ని డౌన్లోడ్ చేయండి, నింపేసి మీ దగ్గర ఉండే మున్సిపాలిటీ ఆఫీస్లో దాన్ని సబ్మిట్ చేస్తే వాళ్ళు నెల రోజుల తర్వాత మీకు అది ఇష్యూ చేయడం జరుగుద్ది. ఇదేంటంటే మనం ఈజీ అన్నట్టు. ఓకే, సో దీనిలో ఏంటంటే ఓన్లీ 15 days టైం పట్టుద్ది. 10 to 15 days ఈజీగా మనం ఇక్కడనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో చూడండి, కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇటువంటి ఒక సైట్ అనేది ఓపెన్ అవుద్ది. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే దీనిలో ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఫస్ట్ ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది. కాకపోతే మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇంకా అంటే ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలన్నట్టు. జనరల్గా అన్నింటిలో రిజిస్టర్ చేసుకుంటారు కదా, అలాగే దీనిలో రిజిస్టర్ చేసుకోవాలి. మనకు వచ్చింది చూడండి, ఇక్కడ మనం దాని స్టేటస్ తెలుసుకోవాలని, డౌన్లోడ్ చేసుకోవాలన్నా కూడా మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ సైన్ అప్ అనే బటన్ ఉందా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేస్తే మీకు నెక్స్ట్ లింక్ తీసుకెళ్తుంది. అక్కడ మీరు ఏంటంటే మీ పర్సనల్ డీటెయిల్స్, అంటే ఎప్పుడు పుట్టారు వాళ్ళు, ఎప్పుడు చనిపోయారు, వాళ్ళ నేమ్ ఏంటి, అంటే వాళ్ళ నేమ్ లేకపోయినా కూడా అంటే మీరు మీ యూజర్ ఐడి క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే మీ యూజర్ ఐడి నుంచి అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనం అన్ని ఫిలప్ చేస్తే మన మెయిల్కి ఒక కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. ఆ కన్ఫర్మేషన్ క్లిక్ చేసుకున్న తర్వాత మిగతా డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేస్తే ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెంటనే అవ్వదు, 10 to 15 days టైం పట్టుద్ది. సో చూడండి, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ యూజర్ నేమ్ పెట్టుకోండి, ఏదైనా పర్లేదు. ఓకే, మీ ఈమెయిల్ ఐడి, తర్వాత మొబైల్ నెంబర్, ఇక్కడ డేట్ ఆఫ్ ఇది ఉంది కదా అక్యురెన్స్ అని. ఓకే, దీనిలో ఏంటంటే మీరు వాళ్ళ డేట్ ఇవ్వాలి, అంటే వాళ్ళు ఎప్పుడు చనిపోయారు లేదా ఎప్పుడు పుట్టారు. అయితే ఇక్కడ చూడండి, మీకు ఓన్లీ 21 days వరకు మాత్రమే అవైలబుల్ ఉంటాయి డేట్స్. వీటిని ఎక్కడ మీరు క్లిక్ చేయలేరు. మీరు 21 days తర్వాత చేద్దామన్నా కూడా చేయలేరు. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి, ఇవి కౌంట్ చేసుకుంటే మొత్తం మీకు 21 days ఉంటాయి. ఓకే, సో ఇది తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు ఏ స్టేట్ నుంచి బిలాంగ్ చేస్తారు ఆ స్టేట్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, సో ఇక్కడ నేను చూడండి తెలంగాణ అని టైప్ చేశాను. ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో ఇక్కడ నేను కరీంనగర్ అని తీసుకుంటున్నాను. కరీంనగర్ తీసుకున్న తర్వాత తాలూకు తీసుకోమంటుంది. సో ఇక్కడ మీరు ఏ తాలూకు నుంచి బిలాంగ్ చేస్తారు అనేది తీసుకోవచ్చు. ఓకే, సో నేను ఇక్కడ రామగుండం అని తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ విలేజ్ అడుగుతుంది, తర్వాత రిజిస్ట్రేషన్ యూనిట్ అడుగుతుంది, ఈ క్యాప్చా కోడ్ అడుగుతుంది. ఇదంతా ఇచ్చేసి మనం రిజిస్టర్ ప్రెస్ చేస్తే మీ మెయిల్కి ఒక మెయిల్ వస్తుంది, దాన్ని కన్ఫర్మ్ చేసుకోండి. ఓకే, కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీకు ఏమేమైతే డీటెయిల్స్ అడుగుతాయో ఆ డీటెయిల్స్ అన్నీ ఇవ్వచ్చు. సో ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేసి చూడొచ్చు. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.